రామాయణం నుంచి కాజల్ ని అవుట్ చేశారంట. ట్రోలింగ్ ఎఫెక్ట్ గట్టిగా తగిలిందా లేక ఇంకేమైనా కారణం ఉందో తెలుసుకుందాం. పాన్ ఇండియా స్టార్ లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ రామాయణ తాజా వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్య లీక్ అయిన ఫోటోలపై నెటిజన్లు చాలా తీవ్రంగా ట్రోల్ చేయడంతో కాజల్ అగర్వాల్ ని మండోదరి క్యారెక్టర్ నుంచి తప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. అంత అందమైన భార్య ఉన్న రావణుడు సాయి పల్లవి లాంటి ఆడదాని కోసం ఎందుకు తహతహలాడతాడు అంటూ చాలా విమర్శలు వస్తున్నాయి. దీంతో ఆమెను సినిమా నుంచి అవుట్ చేశారన్న ప్రచారం కూడా జరుగుతుంది. అయితే రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా అత్యంత భారీ బడ్జెట్ తో నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణ మూవీ గురించి సినీ ప్రియులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ 2 పార్టులుగా రాబోతుంది. మొదటి పార్ట్ ని రామాయణ ది ఇంట్రొడక్షన్ పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. మూవీకి సంబంధించిన క్యారెక్టర్స్ విశేషాలు పరిచయం చేస్తూ ఈ మధ్య ఒక వీడియోనే వదిలారు. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ రావడమే కాకుండా ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు కూడా పెరిగిపోయాయి. ఈ మూవీలో రావణుడుగా కన్నడ స్టార్ యష్ యాక్ట్ చేస్తున్నారు. ఆయన భార్య మండోదరిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ప్రతిరూపమైన సీతాదేవి అతిలోక సౌందర్యవతి ఆమె. తాజాగా వచ్చిన న్యూస్ ప్రకారం కాజల్ ప్లేస్ లో మృడల్ ఠాకూర్ ని తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయనప్పటికీ మనం వెయిట్ చేయాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి.